అసలు ఈ ఆపిచ్చండో త్రివిక్రమ్ గారికి నిజంగా నాకైతే భలే అనిపిస్తుంది. ఒక అత్తారింటికి దారేది, ఒక అజ్ఞాతవాసి, ఒక ఆ ఒక అరవింద సమేత వీరరాఘవ, ఒక అలా వైకుంఠపురం, మళ్ళీ ఇప్పుడు ఒక ఆదర్శ కుటుంబం అనమాట. అసలు నిజంగా భలే క్రేజీగా ఉంది కదా. మన విక్టరీ వెంకటేష్ గారు అలాగే త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో సినిమా అంటేనే ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేస్తారనమాట. అలాంటిది వీళ్ళు షూటింగ్ స్టార్ట్ అయిన రోజే ఫ్యాన్స్ కి అయితే మంచి అదిరిపోయే గిఫ్ట్ అయితే ఇచ్చేశారు. ఈ రోజు అయితే ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ విత్ టైటిల్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేసేశారు. ఆ టైటిల్ ఏంటంటే ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47, అలాగే కింద AK-47 అంట. ఒక్కసారి ఆ టైటిల్ లోగో ఒకసారి అయితే గమనించండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే నాకైతే అనిపించింది. ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 వరకు అయితే చాలా క్లాసీగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా అయితే ఉంది. కానీ కింద AK-47 ఫాంట్ అయితే ఒకసారి అయితే చూడండి. దాంట్లో నుంచి బ్లడ్ అయితే అలా కారుతుంది అనమాట. ఇంకా ఆదర్శ కుటుంబంలో లాస్ట్ ఆ 0 మీద కూడా బ్లడ్ అయితే అలా కారుతా ఉంది. కాబట్టి దీంట్లో మన విక్టరీ వెంకటేష్ గారు ఫ్యామిలీ మ్యాన్ లా కనపడతారు, అట్ ద సేమ్ టైం వైలెంట్ గా కూడా కనపడతారని మనకైతే అర్థమవుతుంది. ఇంకా మన వెంకీ మామ లుక్స్ కనుక మీరు చూసుకుంటే నిజంగా అదిరిపోయాయనే చెప్పాలి. సింపుల్ గా బ్యాగ్ పట్టుకుని అలా నుంచున్నాడు అంతే, అదిరిపోయాడు. ఇంక ఇది పక్కన పెడితే విక్టరీ వెంకటేష్ గారు అలాగే త్రివిక్రమ్ గారు అసలు ఈ కాంబినేషన్ కున్న క్రేజే వేరనమాట. గతంలో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన మల్లేశ్వరి కావచ్చు, నువ్వు నాకు నచ్చావు సినిమాలు కావచ్చు, ఎప్పటికీ మన తెలుగు ఆడియన్స్ కొన్ని వందల సార్లు అయితే చూసుంటారు. అంత క్రేజీ కాంబో ఇది. అఫ్ కోర్స్ ఆ సినిమాలకి డైరెక్టర్ త్రివిక్రమ్ గారు కాకపోవచ్చేమో కానీ ఇప్పటికీ చాలా మంది త్రివిక్రమ్ గారు ఆ సినిమాలకి అయితే డైరెక్టర్ అనుకుంటారు. ఎందుకంటే ఆయన పెన్నుకున్న పవర్ అలాంటిది. ఇప్పుడు ఏకంగా వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత. ఖచ్చితంగా ఈ సినిమా పైన క్రేజీ ఎక్స్పెక్టేషన్స్ అయితే తప్పకుండా ఉంటాయి. ఆ అంచనాల్ని వీరైతే ఖచ్చితంగా అందుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఈ సినిమా 2026 సమ్మర్కి అయితే వస్తుందన్నమాట. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి సమ్మర్కి మించిన మంచి సీజన్ అయితే ఇంకోటి అయితే ఉండదు. ఎలాగో సంక్రాంతికి హౌస్ఫుల్ అయితే అయిపోయింది కాబట్టి సమ్మర్కి అయితే వీళ్ళైతే వస్తారు. ఇంకా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా యానిమల్ ఫేమ్ అయిన హర్షవర్ధన్ గారిని అయితే తీసుకుంటారనే టాక్ అయితే బాగా వినపడుతుంది. మరి చూద్దాం అనమాట. మరి అదనమాట మ్యాటర్. ఈ ఫస్ట్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.